యువతల, అవతల అదే తేడా. అంటే 2 పాత్రలు మనం తీసుకున్నప్పుడు, ఒక పాత్ర యువతల, ఒక పాత్ర అవతల ఉన్నప్పుడు, అవతల పాత్ర యొక్క ప్రవర్తన, యువతల పాత్ర యొక్క ప్రవర్తన మనం పరిగణలో తీసుకున్నప్పుడు, పాత్రలు మారినా కూడా అదే రకమైన ప్రవర్తన జరుగుతుంది అనేది దాదాపు ఒక 90% వరకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక అధికారి, అతనితో పనున్న ఒక వ్యక్తి. అవతల అధికారి ఉన్నాడు, యువతల ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ అవసరమైన వ్యక్తి వెళ్ళినప్పుడు ఆ అధికారి యొక్క ప్రవర్తన అధికారంతో, దర్పంతో ఉంటుంది అనుకున్నట్లయితే, అంటే అవతల పాత్ర, యువతల పాత్ర. ఆ పాత్ర అలా ప్రవర్తిస్తుంది, ఈ పాత్ర ఇలా ప్రవర్తిస్తుంది. నోటికొచ్చినట్టు అనగల అవకాశం అవతల పాత్రకుంటుంది. అది భరించాల్సిన పరిస్థితి యువతలుంటుంది. అంటే అవసరం, భయం, ఈ రకమైనటువంటి భావం ఉంటుంది. అయితే అదే తేడానా అన్నది గమనిస్తే 90% అదే తేడా అనిపిస్తుంది. అంటే ఒకవేళ యువతల పాత్ర అవతలకెళ్ళినా గూడా, అవతల పాత్ర యువతలకొచ్చినా గూడా అదే తేడా ఉంటుంది. అంటే పాత్ర మాత్రమే తేడా తప్ప, మనిషి యొక్క తత్వాలు ఆ పాత్రలో ఒకే రకంగా ఉంటాయి అని 90% మనకి కనపడుతూ ఉంటుంది. అంటే ఒక చోట మనిషికి అధికారం ఉన్న చోట తను ఒకలా ప్రవర్తిస్తాడు. తను అధికారం లేని చోట ఇంకోలా ప్రవర్తిస్తాడు. అంటే అధికారం ఉన్న చోట అధికారం ఎలాగైతే చెలాయిస్తాడో, ఆ పాత్ర మారి వేరే తను, ఉదాహరణకి ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి దగ్గర ఒక మామూలు వ్యక్తి వచ్చాడనుకోండి. ఒక ప్రవర్తన, ఒక దర్పం, అధికారం, ఏమైనా మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ రకమైన ప్రవర్తన ఉందనుకుంటే, ఈ అధికారి పై అధికారి దగ్గరికెళ్ళినప్పుడు పాత్ర మారిపోతుంది. ఈ అధికారం, దర్పం ఇవన్నీ పక్కకి పోయి, తనక్కడ సాధారణ వ్యక్తి అయిపోతాడు. అవతల పై అధికారి కాబట్టి ఆ వ్యక్తి యొక్క దర్పం, అధికారం ఇవన్నీ కూడా ఇతను చూడవలసొస్తుంది. ఆ బాధ అక్కడ అనుభవించాల్సొస్తుంది. ఒకవేళ అతను తిట్టినా, ఏమన్నా కేకలేసినా నోరు మూసుకొని ఉండవలసిందే. ఈ చిన్న అధికారి, పెద్ద అధికారి ముందు. మళ్ళీ ఈ చిన్న అధికారి ఈ పాత్రలోకొచ్చి ఒక సామాన్యమైన వ్యక్తి, అధికారం లేని వ్యక్తొస్తే, మళ్ళీ సేమ్ అక్కడ అధికారి ఏం చేశాడో ఇతను గూడా అదే చేస్తాడు. అక్కడ ఏం బాధ పెట్టారో అదే బాధ ఇతను సామాన్య వ్యక్తి పెడతాడు. అంటే పాత్రలు మారుతుంటే ఆ పాత్రలకు తగ్గట్టు ప్రవర్తించడం. అంటే ఈ సామాన్యమైన వ్యక్తే మళ్ళీ తనకన్నా తక్కువ స్థాయి దగ్గరికి వెళ్ళినప్పుడు తన అధికార దర్పం ప్రదర్శించడం, తను అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వ్యక్తులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయా పాత్రలోకి వెళ్ళిపోతే దానికి తగ్గట్టుగా ప్రవర్తించటం అనేది ఇక్కడ మనం గమనించొచ్చు. అంటే ఆ క్షణం బాధ అనిపిస్తుంది. ఇక్కడ పై అధికారి అన్నప్పుడు ఈ చిన్న అధికారి బాధ అనిపిస్తుంది. మళ్ళీ తనిక్కడికొచ్చినప్పుడు అదే బాధ తను పెడతాడు. మళ్ళీ ఈ సామాన్య వ్యక్తి మళ్ళీ అది బాధాకరం అనుకుంటాడు. మళ్ళీ తను అవకాశం వస్తే తనే అది గూడా ప్రదర్శించే అవకాశం తప్పనిసరిగా ఉంది. అంటే ఇది పాత్రని బట్టి మనిషి మారిపోవడం అనేది ఇక్కడ మనం గమనించొచ్చు. అంటే యువతల, అవతల తేడా అంతే. అతను అవతల ఉన్నాడు, యువతల ఇతనున్నాడు. ఒకవేళ ఇతన్ని అటు పెట్టినా, అతన్ని ఇటు తిప్పినా సేమ్ అదే పరిస్థితి. అంచేత ఎవరైనా ఏదైనా ప్రవర్తన విషయంలో, మాటల విషయంలో, దర్పం విషయంలో, అధికారం విషయంలో ఏ వ్యక్తి కూడా అతీతం కాదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తి దర్పం ప్రదర్శిస్తున్నాడు, అధికారం ప్రదర్శిస్తున్నాడు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే పాత్ర యొక్క ప్రభావం.
ఆ పాత్ర నుంచి అతను వేరే పాత్రలోకి వెళ్ళినట్లయితే ఆ ప్రభావం పోతుంది. అంటే ఆ పాత్ర యొక్క ప్రభావం మనిషి మీద తీవ్రంగా ఉంది. ఆ పాత్ర నుంచి బయటకొస్తే ఏ పాత్ర ఉందో ఆ పాత్ర యొక్క ప్రభావం మళ్ళీ తీవ్రం అవుతుంది. ఒక చిన్న అధికారి పెద్ద అధికారి దగ్గరికెళ్తే అక్కడ ఒదిగి ఉండాలి. అన్నీ పడాలి. మళ్ళీ ఈ చిన్న అధికారి ఇక్కడికొస్తే సామాన్య వ్యక్తి దగ్గర తన దర్పం ప్రదర్శిస్తాడు. అక్కడ ఆ బాధ అనుభవిస్తాడక్కడ. తిట్టాడు, నోటికొచ్చినట్టు మాట్లాడాడు అని. మళ్ళీ ఇక్కడికొచ్చి తను అదే చేస్తాడు. ఈ సామాన్య వ్యక్తి. ఈ సామాన్య వ్యక్తి మళ్ళీ ఇంకొద్దిగా తక్కువ వ్యక్తి దగ్గర మళ్ళీ అదే ప్రవర్తన చేస్తాడు. అంటే ప్రతి మనిషికి కూడా ఎక్కడ అవకాశం దొరుకుతుందో, ఏ పాత్రలో తన దర్పాన్ని, అధికారాన్ని, తన ఇష్టం వచ్చిన ప్రవర్తనని ప్రవర్తించగలడో, ఆ పాత్రలో ఇమిడిపోయి ఆ పాత్ర యొక్క పోషణ అనేది అద్భుతంగా చేయడం మనం అక్కడ గమనించాలి. అయితే 90% వ్యక్తులు మాత్రం ఆ విధంగా ఉంటారనేది కూడా మనం చెప్పుకున్నాం. 10% వ్యక్తులు ఏ పాత్రలో ఉన్నా ఒకే రకంగా ఉండడం అనేది కూడా మనం గమనించొచ్చు. ఎంత గొప్ప అధికారం వచ్చినా సామాన్యంగా ఒదిగి ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ వ్యక్తి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదిగినా కూడా ఇక్కడ ఎలా ఉన్నాడో అక్కడ అలాగే ఉండే పరిస్థితి ఉంటుంది. అతి తక్కువ మంది ఉంటారు అలాగే. అంటే ఆ వెళ్ళిన పాత్ర ఆ పాత్రను అలాగే పెడతారు. తామేమిటో, తమ వ్యక్తిత్వం ఏమిటో తనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వ్యక్తిత్వం అంత బలంగా ఉంటుంది. ఈ గమనించని ఈ పాత్రలో 90% ఆ పాత్రలో వెళ్ళిపోయే వ్యక్తిత్వాలయి ఉన్నాయి. అయితే ఆ పాత్రని వేరుగా తమ వ్యక్తిత్వమే బలమైందిగా ఉంచేవాళ్ళు 10% ఉంటారు. ఆ పాత్రలోకి వెళ్ళిపోరు. ఆ పాత్ర యొక్క అధికారం ఉంటే అధికారాన్ని తలకెక్కించుకోరు. ఆ పాత్ర అహంభావం ఇస్తే అందులో ఆ అహంభావాన్ని పెంచుకోరు. నోటికొచ్చి మాట్లాడడం అవకాశం ఉన్నప్పటికీ కూడా అవతలోడు పడే పరిస్థితి ఉన్నా కూడా అలా చేయరు 10% వ్యక్తులు. వాళ్ళు బలమైన వ్యక్తిత్వంతో ఉన్నారు అని చెప్పుకోవాలి. వాళ్ళ వ్యక్తిత్వం చాలా గొప్పది అని మనం భావించాలి. అంటే వాళ్ళు ఏ పాత్రలోకి వెళ్ళినా కూడా వాళ్ళే కనిపిస్తారు. ఆ పాత్ర కనిపించదు. ఇక్కడ మనం ముందు చెప్పుకున్న వాళ్ళలో పాత్ర కనిపిస్తుంది ఎక్కువ. 90% వ్యక్తుల్లో అది సహజం. కానీ 10% మంది వ్యక్తుల్లో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళే కనిపిస్తారక్కడ. అది గొప్ప వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తిత్వ లక్షణాలు మన సంపాదించడానికి, మనం వ్యక్తిత్వంగా మారడానికి ప్రయత్నం చేయాలి. 90%లో ఉండడం అనేది గొప్పేం కాదు. అది ఆలోచించకపోతే ఆ పాత్రలోకి వెళ్ళిపోతాడు. ఆలోచించగల తనేమిటో అవగాహన ఉన్న వ్యక్తి అలా ఉండడానికి ఇష్టపడు. తన వ్యక్తిత్వం ఏంటో దాన్నే ప్రభావితం చేయగలుగుతాడు. తన వ్యక్తిత్వ ప్రభావంలోనే ఉంటాడు. పాత్ర ప్రభావంలో ఉండడు. పాత్ర అతని మీద ప్రభావాన్ని చూపించలేదు. ఎంత గొప్పవాడైనా సరే, ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళినా సరే, తన వ్యక్తిత్వం ఏం చెప్తుందో, తన వ్యక్తిత్వం ఏమిటో ఆ రకంగానే ఉండగలుగుతాడు. అది గొప్పతనం. అటువంటి వ్యక్తులు పూజనీయులు, అనుసరణీయులు. వాళ్ళు చేతులెత్తి దండం పెట్టవలసినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు. వాళ్ళని మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. ఆ 10%లోనే మనకి సైంటిస్టులు ఉంటారు, ఫిలాసఫర్స్ ఉంటారు, సోషల్ యాక్టివిస్టులు ఉంటారు. అంటే ప్రజాహితం కోరుకునే వ్యక్తులు అందులో ఉంటారు. వాడు ఏ పాత్ర ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఇవి ప్రదర్శించరు. ఆ పాత్రకి తగ్గట్టుగా ఉండరు. ఆ పాత్రలోకి వెళ్ళిపోరు. పరకాయ ప్రవేశం చేయడం ఉండదు అక్కడ. తామేమిటో అలాగే ఉంటారు. తమ వ్యక్తిత్వం ఏ పాత్రలోకి వెళ్ళినప్పుడు కూడా తమ వ్యక్తిత్వమే ఎక్కువగా ఉండేలా వాళ్ళు చూసుకుంటారు. ఆ రకమైన ప్రవర్తన కలిగి ఉంటారు వాళ్ళు. ఏ గొప్ప స్థితి అయినా సరే. అది అసలైనటువంటి వ్యక్తిత్వం. అటువంటి వాళ్ళు ఆదర్శనీయం. అటువంటి వ్యక్తిత్వం అందరూ కలిగి ఉంటే, ఎక్కువ శాతం కలిగి ఉంటే అద్భుతమైనటువంటి సమాజం, అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సమాజం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము పాత్రకి తగ్గట్టు ప్రవర్తించడం అనేది తగ్గించుకోవాల్సిన అవసరం. మన వ్యక్తిత్వం ఏమిటో దాని ప్రకారం వెళ్ళాల్సిన అవసరం.
ఇంకేందంటే పాత్ర కన్నా మన వ్యక్తిత్వం గొప్పది. పాత్ర కొంతకాలం ఉంటుంది. మన వ్యక్తిత్వం శాశ్వతంగా ఉంటుంది మనతోటి. మన వ్యక్తిత్వం శాశ్వతం. ఆ పాత్ర తాత్కాలికం. ఆ తాత్కాలికమైనటువంటి దాంట్లోకి వెళ్ళి అదే శాశ్వతం అనుకోవడం కూడా మంచిది కాదు.